నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా. నిన్ను కన్న తండ్రి నీకోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీకోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక దైవాలోచనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టగా లోకమే నిజమని మోసపోకు సోదరా. ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా. చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా?
అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? అపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే. నీతిగా బ్రతికితే నిత్య జీవముందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలాలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి.